అదే అదే. ఊపచ్చు, ఆపచ్చు, చెయ్యొచ్చు, ఎదుగుతుంటే వెనక్కి లాగడానికి ట్రై లాగడానికి ట్రై చేస్తారు. చేయొచ్చు. గాలిపటం ఎంత ఎగిరినా ఇంకా తెంపేవాడు ఇంకోడు ఉంటాడు. ఉంటారు. అవును. అయితే ఉమ్. ఎంత తెంపినా తెయ్యే పవన్ కళ్యాణ్ కాదు ఇది. ఆ. పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకున్నావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పీకే అంటే మామూలు విషయం కాదు. ఆయన గురించి మీకు తెలిసింది. పక్కగా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తాడు, సరదాగా ఉంటాడు అనుకోకండి. ఆయన గురించి మీకు పూర్తిగా తెలవా చెప్తా అయినండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు, హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వండి, పాపం ఆయన అడుగుతున్నారు. అదే మా ఆంధ్రలో. అయితే ఇప్పుడు మన కేసీఆర్ వస్తే బాగుంటుంది ఇక్కడ తెలంగాణలో. ఓకే. రేవంత్ రెడ్డి గారికి అంత సినిమా లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఓటేసే హక్కు ఉంది కాబట్టి, ఓటేసే హక్కు నాకు ఈడ ఉంది కాబట్టి, చెప్పే హక్కు నాకు ఉంది కాబట్టి హక్కుతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చేయండి, మీరు ఎంపీగా చేసుకోండి. ఏదైనా ఎంపీగా, ఏదో ఎంపీగా యొక్క స్థాయి అనేది మారదు. ఇవ్వలేకపోవడం అనేది రాజకీయాలు ఎన్నైనా జరగవచ్చు. వాళ్ళు ఆయన ఎదుగుతాడు, ఇంకా ఎదిగిపోతాడేమో ఉద్దేశంతో ఎగిపోయిండొచ్చు. దానికి మనం అక్కడ మనం ఏం చేయకపోవచ్చు. ఇక్కడ మాత్రం ఆయన స్థానం మాత్రం మారదు. అంటే ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా దానికన్నా ఎక్కువ జనసేన పార్టీకి మంచి పేరు వస్తుంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ తగ్గించడానికి ఈ విధంగా వాళ్ళే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? అలాగైనా అనుకోవచ్చు. అయితే ఏంటంటే మనము ఎక్కడన్నా ఒక వెకేషన్ కానీ ఎక్కడైనా వెళ్ళామంటే ఒక 10 మందిలో 9 మంది మన వాళ్ళు ఉన్నారంటే మనకు ధైర్యం ఉంటుంది. ఆ ఒక్కడే మనమైనప్పుడు మనకు ధైర్యం ఉండదు కాబట్టి అలా జరుగుతుంది అనేది జరిగి ఉండొచ్చు, చెప్పలేము మనం. సో చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు సీట్ ఇవ్వకపోయినా మీరు ఏం చేసినా కూడా మాకు హీరోకు ఉన్నటువంటి వాల్యూ మాత్రం ఎక్కడ తగ్గదు, ఆయనకున్న కూర్చి ఈ స్థాయిలో ఉందన్న విధంగా మాట్లాడుతున్నారు. అవును గురు, అదే మరి ఏంటంటే ఆయనకున్న ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అది ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ రాజకీయాలు, నాట్ ఓన్లీ వెనక్కి లాగడానికే చూస్తారు. ఇంకా మనం ముందుకు ఇచ్చి ప్రేరేపించి ఆయనకి సీట్ ఇచ్చి ఆయన మాట్లాడేది చేసామనుకో, అరే బాబు పక్కన ఉన్నవాడు ఏం తీసుకుంటాడు, అరే బాబు ఇంకా ఎదిగిపోతారా, మనం ఏదో చేసేలా ఉన్నాడు అని చెప్తే దానికి ఆపర్చునిటీ ఇవ్వకుండా వదిలేసామనుకో, ఓకే ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటారా బాబు, పైకి రావడానికి అవకాశం లేదని చెప్తారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని వీళ్ళు కించపరచాలనో తగ్గించాలనో చూస్తే వాళ్ళ పతనం అప్పుడే మొదలవుతుందని అర్థం. ఎందుకు? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అతీతుడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు ఇప్పుడు ఇతన్ని రాజకీయ నాయకుడు అనకూడదు, ఎందుకంటే రాజకీయాలు కుళ్ళిపోయిన బురదలో దొరుకుతున్న పందిలా తయారైంది రాజకీయం అంటేనే. అలాంటి రాజకీయాలకు ఈయన వెళ్ళాడు బురద బాముకోవడానికి. పోనీ వెళ్ళిన తర్వాత కొన్ని తప్పులు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు ఎలాంటి డ్రామాలు ప్లే చేస్తారంటే కొంచెం తగ్గించాలా, మన స్థాయికి తెచ్చాలా. పవన్ కళ్యాణ్ అనేవాడు మీరు శిఖరం, అది అతన్ని తగ్గించాలని ఎవడు ప్రయత్నం చేసినా సర్వనాశనమే. కారణం ఏంటి? ఆయన సొంత డబ్బులు కష్టార్జితంతో రాజకీయం చేస్తున్నాడు తప్ప ఈ కమిషన్లు తీసుకునే రాజకీయ నాయకుడు కాదు, స్వార్థంతో పనిచేసే రాజకీయ నాయకుడు కాదు, కబ్జాలు చేసే రాజకీయ నాయకుడు కాదు, దౌర్జన్యం చేసే రాజకీయ నాయకుడు కాదు. ఆ సొంత కష్టార్జితం ఖర్చు పెట్టుకుంటూ పేద ప్రజలను ఆదుకుంటూ ఎన్నో సేవాకర కార్యక్రమాలు చేసుకుంటూ అతను ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవుడు పవన్ కళ్యాణ్. అలాంటి వాడికి ఒక చేయకూడదనో లేకపోతే అతన్ని ఏదో చిన్నతనంగా చూపించాలని ఎవడో ప్రయత్నం చేసినా ఆడు అగ్నిలో కాలిపోతాడు. అంటే సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నోసార్లు మనం అందరం కూడా చూసాం, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య లోపల ఏదో జరుగుతుంది చర్చలు అన్నీ కూడా. సో ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అనే విధంగా వాళ్ళు ట్రై చేస్తున్నారని కొందరు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ వాల్యూ తగ్గించాలి అని ఆలోచన చేస్తే చాలా ఆ పార్టీ పతనమే. నేనేమంటాను, అతన్ని ఆ రకంగా ఆలోచన చేసినా సరే వాళ్ళు బూడిదలో పడ్డ ఎలకలా కొట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు. ఆయన తగ్గించాలని ప్రయత్నం చేసినా ఎక్కడ తగ్గుతుంది? ఆయనకున్న అభిమానగణం అంతా ఎంతనా, ఒక్క పిలుపునిస్తే చాలు ఆంధ్ర రాష్ట్రం అట్టుడికిపోద్ది. అలాంటి నాయకుడిని తగ్గించాలని వాళ్ళ ప్రయత్నం చేయరు, ఏదో మర్చిపోయి ఉంటుందని నేను అనుకుంటాను. 82 మార్చి 29న తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు.
అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ జనతా పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పనిచేసినా కానీ కాంగ్రెస్ని ఓడించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే స్థాపించారో ఆయన ఖచ్చితంగా విధి విధానాలతోటి లేబర్ని ఉద్దేశించి ఆయన పథకాలతోటి ఖచ్చితమైన వ్యూహరచనతో ఆయన ముందుకు వెళ్ళారు. వ్యూహరచనతో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు నందమూరి తారక రామారావు గారు. తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వస్తే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆగస్టు 26, 2008 ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పుడు స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా బలంగా ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఎక్స్ట్రీమ్ ఆయన సంక్షేమ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి అన్ని పథకాలు కూడా చాలా బాగా మంచిగా ఫ్లో ఉన్న దశలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని కాదని చిరంజీవి గారికి ఎందుకు ఓటెయ్యాలి అనే దాన్ని ఆయన పూర్తిగా ఆ టైంలో చెప్పలేకపోయారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు, మార్పు కోసం అన్నారు, కానీ అది ఏ మార్పు అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేకపోయారు. అయినప్పటికీ చిరంజీవి గారికి ఉన్న చరిష్మాతోటి ఎక్కడైనా ఆయన సినిమా హీరోగా ఉన్నారో ఆయన స్పీచ్లు అవ్వచ్చు, ఆయన విధి విధానాలతో అప్పటికి కూడా 18% ఓటింగ్ చిరంజీవి గారికి జరిగింది. 71 లక్ష పైచులకు ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం పార్టీ. అంటే ఒక విధి విధానాలు లేకపోతే పార్టీ ఎలా విఫలమవుతుంది అనేది చిరంజీవి గారు ఉదాహరణ. నెక్స్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆయన ఆ పార్టీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఈయన చాలా క్లియర్ కట్గా అంటే ఆయన పుస్తక నాలెడ్జ్, ఆయన ఉన్న పుస్తకాలు, ఆయనకున్న ఆ ఇంటలెక్చువాలిటీతో ఏంటంటే నేను ఒక మంచి సిద్ధాంతంతో వస్తున్నాను, ఈ రౌడీలు గుండాలు అల్లర్లు చేసి అల్లరి మూకలను అందరినీ తరిమేస్తాను, మేధావుల్ని రాజకీయాలకు పరిచయం చేస్తాను, బాగా చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లో తీసుకొస్తాను అని చెప్పి ఆయన ఔత్సాహిక వేదిక పెట్టారు. ఔత్సాహిక వేదిక పెట్టినప్పుడు దాంట్లో స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, ఎనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, మేధావుల్ని తీసుకొచ్చి నేను రాజకీయం చేపిస్తాను, రబ్బర్ చెప్పులను తీసుకొస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నేను ₹1 ఖర్చు పెట్టకుండా, ₹1 పంచకుండా నేను రాజకీయం చేస్తాను అని ఒక నిర్దిష్టమైన ఒకటి ప్రణాళికతో పెట్టి నిజంగా చాలామంది ప్రజల్ని కానీ యువతని కానీ ప్రేరేపించారు. ప్రేరేపించినప్పుడు కొంతకాలం అది ముందుకు నడిచినా కానీ తర్వాత ఎందుకో 25 ఏళ్ల ప్రస్థానం అని చెప్పి త్వరగానే ముగించుకొని ఎప్పుడైతే వేరే పార్టీలోకి వెళ్ళి అలయన్స్ బీజేపీ ఎప్పుడైతే టీడీపీతో జత కట్టారో అంటే ఆయన సిద్ధాంతాలకి ఈయన సిద్ధాంతాలకి ఎక్కడ ఏదైనా చేస్తున్నారో తెలియదు. మరి ఏం చేసేటైతుందన్నా ఇప్పుడు అది వాళ్ళు అది ఏమి కుట్రలు పనుతున్నారో తెలియదు. ఆ పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు బయటికి టీడీపీ అని జనసేన కలిసి ఉన్నప్పటికీ లోపల ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా విడిపోతారని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి అంతా బాగానే ఉంది. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఏదో కుట్రలని పనుతున్నారు. వాళ్ళంతా బాగానే ఉంటారు. కానీ ఈ మధ్యలో మన జనాలు కూడా కొన్ని పుల్లలు పెట్టి చెడగొడుతున్నారు. పేరు కూడా చెడగొడుతున్నారు. అంటే ఇంతకుముందు కూడా మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దు, నారా లోకేష్ కావాలని కొంతమంది టీడీపీ నాయకులు అన్నారు. సో అందుకోసమని ఈయన తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా కావాలని? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాలే కదన్నా. ఆయన సీఎం అవ్వాలంటుంటే ఎప్పుడో పార్టీ ఒకే సెంటర్గా ఇది పెట్టి వస్తుందా పెట్టి ఆయన వస్తుందా దీంట్లో కలుస్తున్నా కదా. ఏది మనకు కొంచెం ప్రభుత్వం చేంజ్ అయ్యి ప్రజలు బాగుండాలని చెప్పి ఆయన వచ్చాడు. ఈ టీడీపీని మన తర్వాత బీజేపీని కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఈ రౌడీ రాజ్యాన్ని ఎలాగైనా సరే దీన్ని పోగొట్టాలని చెప్పేసి ఆయన గెలిపించాడు అనమాట. ఓకే, కానీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆ రోజు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ని అత్త పాతాన్ని తొక్కానని తొక్కేశాడు. 21కి 11 తెప్పించాడు, ఆయనకి 21 వచ్చాయి.